గైస్, శివ నిర్వాణ గారు డైరెక్షన్ చేసిన ఇరుముడి సినిమా ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ అయితే అయిపోయింది. నాకు ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ రెస్పాన్స్ అయితే అదిరిపోయిందని అవుతుందని అయితే నాకైతే చాలా అంటే చాలా గట్టిగా అయితే ఆ వైబ్స్ అయితే వచ్చేసాయి. బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ వైబ్స్ అయితే వచ్చేసాయి. అండ్ ట్రైలర్ కట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అండ్ మన మన మాస్ మహారాజా రవితేజ గారిని మనము చాలా అంటే చాలా రోజుల తర్వాత మనము ఒక డివైన్ లుక్లో అయితే చూడబోతున్నాము. అండ్ కంప్లీట్ ఎంటర్టైనర్ అండ్ డివోషన్లో చాలా అంటే చాలా బాగున్నారు మన రవితేజ గారు. సో ఇది వచ్చేసి మనకు ఇరుముడి అనేది ఒక ఎందుకు పెట్టారు ఈ పేరు అని నిన్న శివ నిర్వాణ గారు క్లారిటీ అయితే ఇచ్చారు. అది ఏంటి అంటే ఒక భక్తుడికి ఒక దేవుడికి ఉన్న మధ్య ఉన్న బాండింగ్ అదొకటి, అదొక ముడి. అండ్ మన వాళ్ళ డాటర్కి అండ్ రవితేజ గారికి ఉన్న ఒక ముడి, అదొక బాండ్. సో అండ్ తర్వాత ఒక క్రైమ్ సస్పెన్స్ అయితే ఇందులో అయితే ఉంటుంది. దాని మీద ఆయన పోరాటం, ఇలా 3 లేయర్స్ మనకైతే దాంట్లో కనిపించడం అయితే జరుగుతుంది ట్రైలర్లో. సో అందుకే ఇరుముడి పెట్టామని అయితే ఆ సార్ అయితే చెప్పడం జరిగింది. అండ్ పాటలు, ముఖ్యంగా పాటలు అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. పాటలు అయితే ఇరుముడి టైటిల్ సాంగ్ కట్టు 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 ఇరుముడి కట్టు, ఆ పాటకైతే మామూలుగా ఆ పాటకు వచ్చేసి ఆ పాట ఎప్పుడైతే సినిమా థియేటర్లో 70mm బిగ్ స్క్రీన్లో ప్లే అయిన తర్వాత ఖచ్చితంగా ఈ మూవీకి థియేటర్ బయట చెప్పులు వదిలేసి లోపలికి అయితే రావడం అయితే జరుగుతుంది అని నాకైతే గట్టిగా అనిపిస్తుంది. సో ఆ పాట వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ ఒక డివోషనల్ ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోవడం అయితే 100% అయితే జరుగుతుంది. ఎందుకు అంటే అది ఒక లెవెల్లో అయితే ఉంది. అండ్ ఆ పాట విన్న ప్రతిసారి నాకైతే నేను ఒక డివోషనల్ ట్రాన్స్లోకి అయితే 100% వెళ్ళిపోయినాను నేను. అండ్ ఆ రవితేజ గారి డ్యాన్స్ అండ్ ఆ చిన్న పాప డ్యాన్స్ చేయడం, ఆ పాపతో కలిసి మళ్ళీ రవితేజ గారు చేయడం, అండ్ బాబా భాస్కర్ సార్ చాలా అంటే చాలా క్యూట్గా అయితే స్టెప్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇంకా రవితేజ గారి గురించి యాక్టింగ్ గురించి ఏం చెప్తాం, మనం తెలిసిండేదే. చాలా అంటే చాలా ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా దాంట్లో అయితే 1000% మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. 100% ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ మూవీ అయితే 100% అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్, డివోషనల్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయితే అవుతుందని అయితే నేనైతే 1000% చెప్తున్నాను. ఎందుకు అంటే ఈ మూవీలో చాలా అంటే చాలా మంచి కథ ఉంది. కథకి చాలా స్ట్రాంగ్ ఉంది, బలం ఉంది. సో ఖచ్చితంగా హిట్ కాదు, మ్యాసివ్ హిట్ అయితే అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నా. సో 100,000 2000% రవితేజ గారి బిగ్గెస్ట్ డివోషనల్ కంబ్యాక్ అయితే ఆగస్ట్ 25న మనమైతే చూడబోతున్నాం. సో ఖచ్చితంగా ఈ మూవీ అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. సో 100% ఈ మూవీ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. అండ్ ఖచ్చితంగా ఒక డివోషనల్ ట్రాన్స్లోకి అయితే మనమైతే వెళ్ళిపోతాం. ఖచ్చితంగా తీసుకొని వెళ్తారు రవితేజ గారు. సో నేనైతే ఈ మూవీ కోసం ట్రైలర్ చూసినప్పటి నుంచి ఇంకా అదే ట్రాన్స్లోనే ఉన్నాను నేను. సో ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఆల్ టైమ్ రికార్డ్స్, ఇంతవరకు రవితేజ గారు ఏవైతే రికార్డ్స్ పెట్టుకున్నారో ఆ రికార్డ్స్ని మళ్ళీ ఆయనే రికార్డ్ బ్రేక్ అయితే చేస్తారని అయితే నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే రవితేజ గారు ఎవరి అండలేకోకుండా చాలా ఓన్గా కష్టపడి తన టాలెంట్ని చూపించుకోవడానికి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపించుకొని అందులో సక్సెస్ అయ్యి సో ఓన్గా ఆయన అయితే ఎదగడం అయితే జరిగింది. సో అందుకే ప్రతి ఒక్కరూ రవితేజ గారిని బిగ్గెస్ట్ ఒక ధైర్యంగా తీసుకుంటారు సార్ని. అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి ఆయనని ఇన్స్పిరేషన్గా ప్రతి ఒక్కరూ తీసుకుంటారు, చిన్న నుంచి పెద్ద వరకు అందరూ ఆయనని చూసి నేర్చుకోవాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఆయనలాగా ధైర్యంగా ముందడుగు వేయాలి అండ్ సక్సెస్ వస్తుంది అని నమ్మి ఆయన నమ్మి ఆయన చేసే వర్క్ని లవ్ చేసి ఆయన అయితే ముందడుగు అయితే వేశారు, ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు. సో అందుకే అందరూ ఆయనని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, ఖచ్చితంగా కష్టపడండి, కంటిన్యూగా కష్టపడండి. అప్పుడే మీరు ఆయనలాగా ఆయనంత కాకపోయినా కూడా ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్లో అయితే ఉంటారని అయితే నేనైతే చెప్తున్నా. సో ఈ మూవీ ఖచ్చితంగా రిలీజ్ ఆగస్ట్ 21, ఐ థింక్ ఆగస్ట్ 21. సారీ, ఇంతకుముందు ఆగస్ట్ 25 అని చెప్పాను. ఓకే, ఆగస్ట్ 21 అయితే మూవీ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో ఖచ్చితంగా అందరు థియేటర్స్లో వెళ్ళి చూడండి. రవితేజ గారిని కొత్తగా చూస్తారు అండ్ డివోషనల్గా
చాలా అంటే చాలా యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమే అని చెప్పారు, సినిమాలో అంతకు మించి ఉంటుందని చెప్పారు. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మీకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కార్తిక్ లైఫ్ స్టైల్ ఛానల్ని అండ్ అలాగే డ్రీమ్ బాయ్స్ 94 ఛానల్ని అండ్ అలాగే కార్తిక్ యూనివర్స్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని అన్నింటినీ లింక్స్ అయితే నేను కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని నేను అవి కూడా పెడతాను, మెన్షన్ చేస్తాను, అవి కూడా ఫాలో అయిపోండి. ఆ ఛానల్స్ని కూడా ఆ అకౌంట్స్ని కూడా ఫాలో అయిపోండి. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రతి ఒక్క ప్లాట్ఫామ్లో నేనైతే ఎంటర్టైన్ చేస్తాను 100%. సో ఖచ్చితంగా నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. స్వామియే శరణమయ్యప్ప.